మసాలా శనగలను చాలాసార్లు చేస్తూ ఉంటాం కదండి. అయితే ఈసారి కొత్తగా శనగలతో చాట్ చేసి చూడండి. దీని రుచి చాలా బాగుంటుంది. అలాగే ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిది. సాయంత్రం సమయంలో ఈ చాట్ చేసుకుని వేడి వేడిగా ఒక కప్పు తింటే రుచి బాగుంటుంది. కడుపు కూడా నిండుగా అనిపిస్తుంది. వెల్కమ్ టు వంటలమ్మి. నేను మోనిక. మీరు కనుక ఈ ఛానల్ను మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనికోసం ముందుగా 300 గ్రాముల శనగలను 7-8 గంటల పాటు లేదా రాత్రంతా కానీ నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టుకున్న శనగలను ఈ నీళ్లతో కలిపి కుక్కర్లోకి వేసుకోండి. శనగలు పూర్తిగా మునిగేలాగా నీళ్లు ఉండాలి. అవసరమైతే ఇంకాస్త నీళ్లను వేసుకుని కుక్కర్ మూత పెట్టేసి 5-6 విజిల్స్ను రానివ్వాలి. ఈ చాట్ చేసుకోవటానికి ముందుగా మసాలాను తయారు చేసుకుందాము. దీనిలోకి 1 స్పూన్ కారం, 1/2 స్పూన్ నల్లుప్పు, 1 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ జీలకర్ర పొడి వేసుకుని మనం ముందుగా ఉడికించిన శనగల్లో మిగిలిన నీరు ఉంటుంది కదా, దీన్ని కొద్దిగా వేసుకుని ఈ మొత్తాన్ని మంచిగా కలిసేలాగా కలుపుకోండి. దీనిలో నల్లుప్పు వేయటం వలన ఈ చాట్కు మంచి రుచి వస్తుంది. అలాగే కడుపుబ్బరం కానీ గ్యాస్ కానీ కూడా లేకుండా ఉంటుంది. ఇది అందుబాటులో లేకపోతే మామూలు ఉప్పు అయినా వేసుకోవచ్చు. తర్వాత స్టవ్ పైన కడాయిలోకి 1.5 స్పూన్ల నూనె వేసుకుని దీనిలో 1/2 స్పూన్ జీలకర్ర, 1/4 స్పూన్ ఇంగువ వేసుకుని ఈ మొత్తాన్ని మంచిగా కలిసేలాగా కలుపుకుని కాస్త వేగనివ్వండి. ఇంగువ వలన దీనికి మంచి రుచి వస్తుంది. మీకు నచ్చలేదంటే దీన్ని వేసుకోకుండా కూడా చేసుకోవచ్చు. ఒకసారి ఇది కాస్త వేగిన తర్వాత మనం ముందుగానే మసాలా తయారు చేసి పెట్టుకున్నాం కదా, ఇది ఈ నూనెలోకి వేసేసుకోండి. స్టవ్ను పూర్తిగా తగ్గించేసి సన్నని మంటపైకి పెట్టుకుని ఈ మొత్తాన్ని మంచిగా ఒకసారి కలిసేలాగా కలుపుకోండి. ఇలా నూనె కాస్త పైకి తేలినప్పుడు 1/4 గ్లాస్ నీళ్లను వేసుకొని మరొకసారి మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా నీళ్లు వేసి దీన్ని కాస్త ఉడికించడం వలన మంచి రుచి వస్తుంది. వేసుకున్న నీళ్లు ఎగిరిపోయి మళ్ళీ నూనె ఇలా పైకి తేలటం మొదలవుతుంది. అలా వచ్చినప్పుడు మనం ముందుగానే ఉడికించి పెట్టుకున్నాం కదా, ఈ శనగలను వేసుకోవాలి. శనగలు మనకు మెత్తగా ఉడకాలి. అప్పుడే మనకు ఈ మసాలాలన్నీ శనగకు పట్టి రుచి తినేటప్పుడు బాగుంటుంది. ఇలా శనగలను మొత్తం వేసుకున్న తర్వాత ఈ మొత్తాన్ని ఒకసారి కలిసేలాగా బాగా కలుపుకోండి. ఇలా కలుపుకొని ఒక 1/2 నిమిషం తర్వాత మనం శనగల్లో నుండి నీరు తీసి పెట్టుకున్నాం కదా, ఈ మిగిలిన నీళ్లను కూడా శనగల్లోకి వేసేసి అవసరాన్ని బట్టి స్టవ్ను సన్నని మంట నుండి మరి కాస్త కొద్దిగా పెంచుకుంటూ ఇలానే కలుపుకుంటూ వేసుకున్న నీళ్లు మొత్తం ఎగిరిపోయేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా శనగలను ఉడికించుకోవటానికి మూత ఏమీ పెట్టాల్సిన అవసరం లేదండి. ఇలానే మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉంటే సరిపోతుంది. ఇలా వేసుకున్న నీళ్లు దాదాపుగా అయిపోయినప్పుడు దీనిలోకి రుచికి తగినంత ఉప్పును వేసుకోవాలి. మనం ముందుగా నల్లుప్పు వేసాం కదా, రుచి చూసుకుని అవసరాన్ని బట్టి వేసుకోండి. మనం వేసుకున్న ఉప్పు మంచిగా కలిసేలాగా ఇలా ఒకసారి బాగా కలుపుకోవాలి. అడుగున కొద్దిగా మనకు నీరు మిగిలిపోయి ఉంటుంది శనగల్లోది. ఆ నీరు మొత్తం కూడా పోయేంత వరకు ఇలానే మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోండి. తర్వాత దీనిలోకి ఒక 2 టమాటోల సన్నటి తరుగును వేసుకోవాలి. చిన్నవైతే 2, పెద్దదైతే 1 సరిపోతుంది. 2 ఉల్లిపాయల సన్నటి తరుగు, పచ్చిమిర్చి తరుగు, కొద్దిగా పుదీనా తరుగు, కొత్తిమీర తరుగును కూడా వేసుకోవాలి. ఈ చాట్లో పుదీనా కూడా వేసుకుంటే రుచి బాగుంటుంది. ఆఖరిలో కాస్త చాట్ మసాలాను కూడా వేసుకుని ఈ మొత్తాన్ని ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలానే సన్నని మంట మీద ఒక 1/2 నిమిషం పాటు మధ్య మధ్యలో కలుపుకుంటూ మగ్గనివ్వండి. ఈ టొమాటో కానీ ఉల్లిపాయ కానీ మనకు పూర్తిగా మగ్గాల్సిన అవసరం లేదు. మరీ ఎక్కువసేపు ఉంచుకుంటే టొమాటో మనకు ఉడికి మెత్తపట్టడం మొదలవుతుంది. అలా కాకుండా వేసుకున్న ఇవన్నీ కూడా మనకు ఈ శనగల్లో మంచిగా కలిసేలాగా కలుపుకుంటూ మసాలాలు కూడా వీటికి పట్టేలాగా చూసుకోండి. ఆఖరిలో దీనిలోకి సన్నగా తరిగిన కీరదోస ముక్కలను కూడా వేసుకోండి. వీటికి మధ్యలో ఉన్న గింజలు తీసేసి చిన్న ముక్కలుగా చేసుకుని వేసుకోవాలి. కీరదోస వేసుకున్న తర్వాత మరీ ఎక్కువసేపు ఉంచుకోకుండా ఒకసారి ఇలా కలిపేసి స్టవ్ ఆఫ్ చేసి దీన్ని స్టవ్ పై నుండి దించి పక్కన పెట్టేసుకోండి. మీకు నచ్చితే క్యారెట్, ఉడికించిన బంగాళదుంపనైనా వేసుకోవచ్చు. అంతేనండి, శనగల చాట్ మనకు తయారైపోతుంది. ఇది వేడివేడిగా తింటే చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.